హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మంచులా నిరుపం. దసరా వస్తుంది కదా, సో దసరాకి ఈసారి నవరాత్రి 9 లుక్స్ గా ఒక వీడియో చేద్దాం అనుకుని స్టార్ట్ చేస్తున్నాను అనమాట. యూట్యూబ్ స్టార్ట్ చేసిన కొత్తలో 4 years బ్యాక్ కూడా 9 లుక్స్ అని ఒకసారి వీడియో చేశాను. ఆ తర్వాత ఇప్పుడు మళ్ళీ చేస్తున్నాను అనమాట. మధ్యలో ఎందుకు చేయలేదు అంటే బికాజ్ 9 లుక్స్ అనేది చాలా ఈజీ కాదు, చాలా చాలా కష్టం. అప్పుడు 1 డేలో ఫినిష్ చేశాను. ఈసారి 2 days చేద్దాం అనుకుంటున్నాను. అందుకని మధ్యలో చేయలేదన్నమాట. డ్రెస్ చేంజ్లు, మళ్ళీ హెయిర్ స్టైల్ చేంజెస్, మేకప్ చేంజెస్, శారీ కట్టుకోవడం, మళ్ళీ ఆ ఎండలో ఫోటో దిగడం, ఇవన్నీ చాలా టూ మచ్ టైం టేకింగ్ అండ్ చాలా స్ట్రెయిన్ అనమాట. సరే మళ్ళీ చేద్దాం అన్నట్టు ఈసారి మళ్ళీ చేస్తున్నాను. మీకు కూడా చూపిస్తాను. సో మీరందరూ నాకు చెప్పండి ఎలా ఉంది ఏంటి అని. ఎలా చేస్తున్నాను అంటే అమ్మవారి గెటప్ లాగా వేసుకొని అలా ఏం చేయట్లేదు. ఆ 9 కలర్ శారీస్ ఏదైతే ఉందో నవరాత్రిది, ఆ కలర్ శారీస్ తీసుకుని నేను శారీస్ ఎస్పెషల్లీ అన్నీ మైసూర్ క్రేప్ సిల్క్ శారీస్తో చేయబోతున్నాను అనమాట. మొత్తం 9 శారీస్ కూడా. సో 9 కలర్ శారీస్ తీసుకొని ఒక్కొక్క శారీ ఒక్కొక్క స్టైల్లో కట్టుకొని ఒక్కొక్క లుక్ చేద్దాము అన్నట్టు కొన్ని ఇన్స్పిరేషన్స్ తీసుకొని లైక్ మూవీస్ నుంచి లేదా కొన్ని అలా ఇలా ఇన్స్పిరేషన్స్ తీసుకొని మన ఇండియాలో డిఫరెంట్ టైప్ ఆఫ్ స్టైలింగ్ సారీస్ ఉంటాయి కదా, అలా అన్నీ మిక్స్ చేసి 9 లుక్స్ చేయాలి అని డిసైడ్ అయ్యి ఈ వీడియో చేస్తున్నాను అనమాట. సో ఇవన్నీ నేను ఒక స్టూడియోలో చేయబోతున్నాను అనమాట. ఎక్కడ చేస్తున్నాను, ఏ శారీ కట్టుకుంటున్నాను, ఎలా రెడీ అవుతాను, ఇవన్నీ నేను మీకు చూపిస్తాను. సో రండి, చక్కచక్క ప్యాక్ చేసి రెడీ అయ్యి బయలుదేరిపోదాం. ఫెస్టివల్ వల్ల అండ్ ఆల్సో ఇలా డైలీ బయటికి వెళ్ళి రావడం వల్ల నా జుట్టు అయితే చాలా ఫ్రిజీగా అయిపోయింది. స్కిన్ కేర్ ఆర్ బాడీ కేర్ ఎంత చేసుకున్నా జుట్టు సరిగా హెల్దీగా ఉండకపోతే మూడంతా డిస్టర్బ్ అవుతుంది కదా. ఇప్పుడు దీన్ని ఎలా ఫిక్స్ చేయాలబ్బా, ఫోన్లో సెర్చ్ చేద్దాం. పడుకునేటప్పుడు ఇలా సాఫ్ట్గా సిల్క్ పిల్లో కేర్ ట్రై చేయాలా, పోనీ బెస్ట్ షాంపూ టు హ్యాండిల్ రఫ్ హెయిర్ అని సెర్చ్ చేస్తే చూద్దాం. అరే, రీసెంట్గానే ప్లమ్ కోకోనట్ షాంపూ విత్ పెప్టైడ్స్ గురించి పాజిటివ్ రివ్యూస్ అన్నీ చూసి ఆర్డర్ చేశాను. ఈ పండగ హడావిడిలో పడి అది ఓపెన్ చేయడమే మర్చిపోయాను. ఇది యూజ్ చేయడానికి ఇంతకంటే బెస్ట్ టైం ఇంకోటి ఉండదు. ఇప్పుడున్న నా జుట్టు కండిషన్కి వీటిని అప్లై చేసి నా ఎక్స్పీరియన్స్ని అండ్ నా హానెస్ట్ రివ్యూని మీతో షేర్ చేసుకుంటాను. సో నైస్. ఈ షాంపూలో డ్రై అండ్ రఫ్ హెయిర్ని ఇన్స్టెంట్గా సాఫ్ట్ ఇంకా స్మూత్ హెయిర్గా ట్రాన్స్ఫార్మ్ చేసే లగ్జూరియస్ ఫార్ములా ఉంది. నా హెయిర్కి ఎప్పటి నుండో కోరుకుంటున్న హైడ్రేషన్ దొరుకుతున్న ఫీలింగ్ వస్తుంది. నార్మల్గా నాకు ఒక ఇంగ్రీడియంట్గా కోకోనట్ అంటే చాలా ఇష్టం. ఈ షాంపూలో కోకోనట్ మిల్క్ ఉంది అని చూశాను. అప్పుడే డెఫినెట్గా దీన్ని ట్రై చేయాలి అనుకున్నాను. బెస్ట్ పార్ట్ వచ్చేసి దీంట్లో కోకోనట్ మిల్క్తో పాటు హెయిర్ని స్మూత్ చేసే పెప్టైడ్స్ కూడా ఉన్నాయి. ఇప్పుడు నా హెయిర్ ఇంకొంచెం ఎక్కువగా స్ట్రాంగ్ అయినట్టు అనిపిస్తుంది. సింప్లీ సూపర్ కదా. జస్ట్ ఒక్క వాష్లోనే జుట్టు చాలా సాఫ్ట్గా అయింది. ఈ సాఫ్ట్ హెయిర్ రెజిమ్లో కంప్లీట్ హెయిర్ కేర్ కోసం నరిషింగ్ కండిషనర్, స్ట్రెంథనింగ్ హెయిర్ మాస్క్తో పాటు షైన్ ఎన్హాన్సింగ్ సెరమ్ కూడా ఉన్నాయి. ప్రెజెంట్ సిరమ్ని అప్లై చేస్తున్నాను. హెయిర్ అయితే ఇప్పుడు చాలా హెల్తీగా అనిపిస్తుంది. లాంగ్ హెయిర్ వాళ్ళకి ఈ ప్లమ్ హెయిర్ కేర్ రేంజ్ ఇంకా బాగా వర్క్ అవుతుంది. ఈ హెయిర్ కేర్ ప్రోడక్ట్స్ అన్నీ కూడా అమెజాన్, ఫ్లిప్కార్ట్, నైకాలో అవైలబుల్గా ఉన్నాయి. నా కూపన్ కోడ్ని ఫ్లిప్కార్ట్లో యూస్ చేస్తే అడిషనల్ డిస్కౌంట్ కూడా వస్తుంది. నా హెయిర్ కేర్ అయితే అయిపోయింది. ఇప్పుడు మనము స్టూడియోస్కి బయలుదేరిపోదాం. ఒక్కొక్క రోజుకి ఒక్కొక్క ప్రాముఖ్యత ఉంది, అవన్నీ మీకు తెలుసు. నేను కొత్తగా మళ్ళీ సపరేట్గా చెప్పక్కర్లేదు. అండ్ ఆల్సో ఒక్కొక్క రోజు ఒక్కొక్క కలర్స్ ఉంటుంది కదా, అలా 9 కలర్స్తో చేద్దాము అన్నట్టు 2 days నేను ప్లాన్ చేసుకున్నాను ఇదే స్టూడియోలో. ఇక్కడ చాలా సెట్స్ ఉన్నాయి, ఒక్కొక్క చోట ఒక్కొక్కటి అన్నట్టు. ఈ 9 లుక్ వచ్చేసి జస్ట్ 9 కలర్ శారీస్ అలా కాకుండా ఒక్కొక్క శారీ ఒక్కొక్క టైప్లో, అంటే మన ఇండియాలో ఒక్కొక్క చోట ఒక్కొక్కలాగా శారీ కట్టుకుంటారు కదా, సో అలా ఒక్కొక్క టైప్లో చేద్దాము అన్నట్టు కొన్ని బాలీవుడ్ ఇన్స్పిరేషన్ తీసుకొని
కొన్ని శారీ స్టైల్ మార్చి అలా చేస్తున్నాను అనమాట. ఈ 9 days లుక్ నేను మైసూర్ క్రేప్ సిల్క్ శారీస్తో చేయబోతున్నాను అనమాట. సో మై ఆల్ టైమ్ ఫేవరెట్ శారీ మైసూర్ క్రేప్ సిల్క్ శారీ. ఆల్సో మనము ఎలా కట్టుకుంటే అలా మన మాట వింటుంది. అందుకని ఈసారి 9 లుక్స్ మైసూర్ క్రేప్ శారీస్తో చేద్దామని చేస్తున్నాను. ఆల్ 9 శారీస్ ఫ్రమ్ మై ఫేవరెట్ పేజ్ రాధే సిరి అని అనమాట. ఎవ్రీ టైం నేను ఇన్స్టాలో ట్యాగ్ చేస్తున్నాను, మీరు చూస్తున్నారు. ఈసారి కూడా నేను ట్యాగ్ చేస్తాను, చూడండి. రాధే సిరి అనే ఇన్స్టా పేజ్ నుంచి 9 శారీస్ కూడా అక్కడి నుంచే తెప్పించుకున్నాను. అండ్ ఈ జ్యువెలరీ వచ్చేసి గోయా సిల్వర్ జ్యువెలరీ నుంచి తెచ్చుకున్నాను. ఇది కుందన్ సెట్. ఇది అంటే బెంగాలీ లుక్ అనమాట. బెంగాలీ లుక్ చేస్తున్నాను. బెంగాలీ లుక్లో ఇలా ముక్కు పుడక ఇలా పెట్టుకుంటారు. అంటే ఒకసారి మీరు చూస్తే మీకు తెలుస్తుంది. జనరలీ ఆల్మోస్ట్ ఐ థింక్ ఒక 90% ఆఫ్ ద పీపుల్, 90% మంది బెంగాలీ లుక్ అనగానే వైట్ అండ్ రెడ్ కాంబినేషన్లో చేస్తారు. ఆ వైట్ అండ్ రెడ్ కాంబినేషన్ మళ్ళీ మనకి యూజ్ అంతగా అవ్వద్దు అనుకుని నేను కొంచెం హాఫ్ వైట్ ఉన్నది ఇలా పింక్ అండ్ గ్రీన్ కాంబినేషన్ ఉన్నది చూసి తీసుకుని చేస్తున్నాను అనమాట. సో తర్వాత దాంతోపాటు ఇప్పుడు అలాగే ఫొటోస్ అండ్ రీల్స్ కూడా చేస్తున్నాను. నా రీల్ నేను ఎలా చేశాను ఏంటి మీరు చూడాలి అనుకుంటే నా ఇన్స్టా పేజ్ చూడండి. పరిటాల మంజుల అఫీషియల్ నా ఇన్స్టా పేజ్, మీ అందరికి తెలుసు, బట్ స్టిల్ చెప్తున్నాను. అందులో నా రీల్ కూడా మీరు చూడొచ్చు. ఇందులో కూడా నేను అక్కడక్కడ కొంచెం గ్లిమ్స్ కూడా చూపిస్తాను, అది కూడా చూడొచ్చు. ఇప్పుడు ఇది స్టార్ట్ చేసేద్దాం. ఇప్పుడు నేను మాయా బజార్ అనే సెట్లో ఉన్నానన్నమాట. ఈ సెట్ పేరు మాయా బజార్. యాక్చువల్లీ ఇండోర్ ఇది. ఇక్కడ డిఫరెంట్ సెట్స్ ఉన్నాయి. నేను మాయా బజార్ అనే దాంట్లో ఉన్నాను. ఇక్కడ చాలా బాగుంది, నేను చూశాను. పద్మావతి సెట్ ఉంది అండ్ టెంపుల్ ఉంది, మీనాక్షి, మధుర మీనాక్షి టెంపుల్ లాగా టెంపుల్ ఉంది, చాలా ఉంది. అండ్ ఒక్కొక్క గెటప్కి ఒక్కొక్క చోట వెళ్ళి తీద్దాం అనుకుంటున్నాను. సో మీకు కూడా చూపిస్తాను, చూడండి. ఇంతకీ నా గెటప్ ఎలా ఉంది, నేను ఎలా రెడీ అయ్యాను నాకు కమెంట్స్లో చెప్పండి. హెయిర్ స్టైల్ అయితే చూడండి, ఇలా బ్యాక్ సైడ్ ఇలా చేసుకున్నాను అనమాట. అండ్ కుందన్ వేసుకుంటే బాగుంటుంది దీనికి అని చెప్పి కుందన్ జ్యువెలరీ వేసుకున్నాను. దెన్ హెయిర్ స్టైల్ కూడా ట్రిపుల్ టాంగ్ పెట్టి వాళ్ళ పర్టికులర్ హెయిర్ స్టైల్ ఇలా వేవీగా ఉంటుంది కదా, అలా చేయడానికి ట్రై చేసాము. ఎంత చేసినా నాకు ఉండట్లేదు, కానీ పెట్టామన్నమాట. ఈ శారీలో ఫోటోషూట్ రీల్ అన్నీ అయిపోయింది, మీరు కూడా చూసారు కదా కొన్ని గ్లిమ్సెస్. ఫుల్ రీల్ కావాలంటే నా ఇన్స్టా పేజ్ చూడండి. ఇప్పుడు నెక్స్ట్ శారీ చేంజ్ చేసుకోవడానికి వెళ్తున్నాను. హలో, ఇది నా నెక్స్ట్ లుక్ అన్నమాట. వింటేజ్ లుక్ ట్రై చేశాను, బికాజ్ ఇప్పుడు చాలా వింటేజ్ అని ట్రెండ్ నడుస్తుంది కదా, అందుకని వింటేజ్ ట్రై చేద్దామని ఫుల్ జడ ఫ్లాట్గా వేసి అండ్ ఇక్కడ సూర్యచంద్రుడు కూడా పెట్టుకున్నాను. అండ్ నోస్ పిన్స్, 2 నోస్ పిన్స్ అండ్ మధ్యలో ఇది కూడా పెట్టుకున్నాను అనమాట. సెప్టమ్ నోస్ పిన్ అని చెప్తారు దీన్ని, ఇది కూడా పెట్టుకున్నాను. అండ్ ఇక్కడ బుగడి కూడా పెట్టాను. వింటేజ్ లుక్ తీసుకురావడానికి జడ గంటలు కూడా వేసుకున్నా అండ్ లాంగ్ హెయిర్ స్టైల్. అండ్ నిలబడితే కనిపిస్తుంది మీకు జడ లాంగ్గా ఉంది. తర్వాత కాసుల పేరు అండ్ ఒక చిన్న షార్ట్ నెక్లెస్ వేసుకున్నాను అనమాట. అండ్ శారీ కూడా ఫుల్ మైసూర్ క్రేప్ సిల్క్ శారీనే, కాకపోతే ఫుల్ చెక్స్ వచ్చింది, చిన్న చెక్స్ ఆ వింటేజ్ లుక్ కోసం. ఇది ఇలానే కావాలని చెప్పి ఇలానే తీసుకున్నాను. దిస్ శారీ ఈజ్ ఆల్సో ఫ్రమ్ రాధే సిరి అనమాట. అండ్ దిస్ వింటేజ్ జ్యువెలరీ ఈజ్ ఫ్రమ్ గోయా సిల్వర్ జ్యువెలరీ. సో ఈ నా వింటేజ్ లుక్ ఎలా ఉంది, ఈ వింటేజ్ లుక్లో మేము షార్ట్స్ ఎలా తీసుకోబోతున్నాము, ఎలా సర్కస్ చేస్తున్నాము, ఇవన్నీ కూడా మీరు చూడండి. అండ్ అది చేసిన తర్వాత అవుట్పుట్ ఎలా వచ్చింది అనేది నా ఇన్స్టాగ్రామ్ పేజ్లో చూడండి.
నేను చెప్పాను కదా ఎవ్రీ టైం శారీ కట్టుకున్నప్పుడు ఈచ్ డిఫరెంట్ స్టైల్లో కట్టుకుంటాను అని. ఈ శారీ హాఫ్ శారీ టైప్లో కట్టుకున్నాను అనమాట. చూస్తే మీకు తెలుస్తుంది, ఇక్కడ నుంచి హాఫ్ శారీ లాగా వేసుకుని కట్టుకున్నాము. ఇది శారీతోనే వేసుకున్నాము. క్యాన్ స్కర్ట్ మీద ఇలా వేసుకున్నాం అనమాట. అందుకని కొంచెం ఇలా బుస్ అని వచ్చింది కింద. దెన్ ఈ బ్లౌజ్ యాక్చువల్లీ ఎందుకో ఇంత ఆలోచించి అన్ని టూ మచ్ బ్రెయిన్కి వెళ్ళినా సరిగా పనిచేయదు అనుకుంటా. ఇలా వింటేజ్ లుక్కి కావాలి, ఎథ్నిక్గా కావాలి, ట్రెడిషనల్ అది ఇది అన్నీ ఆలోచించాను, కానీ బుట్ట చేతులు పెట్టాలి అని ఏంటో బుర్రకి ఫ్లాష్ అవ్వలేదు. ఈ శారీకి ఎలా కుట్టుంటే బాగుంటుంది, ఇప్పుడు ఏం నడుస్తుంది ట్రెండ్ అని చూసి బ్లౌజ్ కుట్టించుకున్నాను, కానీ ఈ లుక్కి బ్లౌజ్ అది ఉండాలి అని ఎందుకో ఇక్కడ నా మైండ్ కొంచెం ఆఫ్ అయిపోయింది. అందుకే బ్లౌజ్ దీనికి కరెక్ట్గా కుట్టించుకోలేదు. ఇప్పుడు నేనే అనుకుంటున్నా ఏంటి ఇలా కుట్టించుకున్నాను అని. సో ఈ లుక్ గల కాకుండా మామూలుగా చూస్తే ఇప్పుడు ట్రెండ్ ఇలా నడుస్తుంది. యాక్చువల్లీ ఇక్కడ అంటే శారీలో గోల్డ్ ఉంది కాబట్టి ఇక్కడ గోల్డ్ పెట్టించాను అండ్ స్లీవ్స్ అంతా బ్లూ కలరే వచ్చింది. అండ్ ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే ఇక్కడ జిప్ లైన్ లాగా వర్క్ వచ్చింది అనమాట. ఇక్కడ నుంచి వచ్చి ఇక్కడ జిప్ ఓపెన్ చేస్తే ఎలా వస్తుంది అలా జిప్ లైన్ లాగా వర్క్ అనమాట. సో ఇప్పుడు ట్రెండ్ ఏం నడుస్తుందని చూసి అలా కుట్టించుకున్నాను. ఈ బ్లౌజ్ అయితే నేను సాచే డిజైనర్ స్టూడియో అని అల్కాపూర్ టౌన్షిప్లో ఉంటుంది, వాళ్ళ దగ్గర కుట్టించుకున్నాను అనమాట. సో ఓవరాల్గా నా ఈ వింటేజ్ లుక్ ఎలా ఉంది అనేది నాకు కమెంట్స్లో చెప్పండి. చాలా వేడిగా ఉంది బికాజ్ ఇక్కడ సెట్స్లో ఫ్యాన్స్ కూడా లేవన్నమాట. ఓన్లీ కూలర్స్, అది కూడా ఇండోర్ షూట్ అక్కడ ఉంది, బట్ ఇక్కడ ఆల్మోస్ట్ అన్ని ప్లేసెస్లో లేదు. సో చాలా వేడిగా ఉంది. మీరు చూస్తే యాక్చువల్లీ మీకు తెలియదు, ఇక్కడ మొత్తం మేకప్ పోయిందనమాట. ఎందుకంటే నాకు ఓన్లీ ఈ స్పేస్లో ఎక్కువ స్వెట్ వస్తూ ఉంటుంది. సో ఇలా అని మేకప్ పోయింది. అది కూడా నేను మేకప్ ఆ స్వెట్ కూడా ఇలా తీసి తర్వాత నేను ఇలా అనుకుని తర్వాత ఇలా పెట్టుకోవాలన్నమాట. సో అక్కడ మేకప్ పోయినా దీనికి పెద్ద డిఫరెన్స్ తెలియదు. బికాజ్ అందరూ టీజ్ చేస్తూ ఉంటారు కదా, లైక్ 1 kg మేకప్ లేదా పెయింటింగ్, ఏషియన్ పెయింట్ మరీ అంత ఉండదు. ఓన్లీ 1 టోన్ బ్రైటర్ ఉంటుంది అంతే. సో ఒకవేళ ప్యాచెస్ అయినా పోయినా అంత పెద్ద డిఫరెన్స్ తెలియదు అనమాట. ఎవరైతే చాలా ఎక్కువగా అండర్ టోన్ ఉండి బ్రైట్గా కనిపించాలి అని చేసుకుంటారు కదా, వాళ్ళకి బాగా తెలుస్తుంది. ఈరోజు నాది ఇది థర్డ్ గెటప్ అనమాట. ఎల్లో కలర్ సారీ విత్ రెడ్ బార్డర్ వేసుకున్నాను, మైసూర్ క్రేప్ సిల్క్ సారీ ఇది కూడా. ఈ సారీ కూడా నేను రాధేసిరి అనే పేజ్ నుంచే తీసుకున్నాను. అండ్ అవును, నా లుక్ చూస్తుంటేనే మీకు అంతా అర్థమైపోయి ఉంటుంది కదా. సావిత్రి గారి గెటప్లో చేద్దాము అన్నట్టు ఇలా క్రియేట్ చేసుకున్నాను అనమాట. బ్లౌజ్ కూడా దానికి మ్యాచ్ అయ్యేలాగా ఇలా కాలర్ నెక్ పెట్టించి కుట్టించాను. ఈ బ్లౌజ్ వచ్చేసి సూర్య డిజైన్స్ అని నాసింగ్లో ఉంది వాళ్ళ బొట్టికి, అక్కడ కుట్టించుకున్నాను అనమాట. అండ్ మేక్ ఓవర్ యాజ్ యూజువల్ దీపునే చేసింది. ఇప్పుడు సావిత్రి గారు లాగా ఇది డ్రైవ్ చేస్తూ అలా ఏదో ఒక పోజులు ఇచ్చుకుందాం చేసుకుందాం అనుకుంటూ ప్లాన్ చేస్తున్నాను అనమాట. సో గ్లాస్ కూడా ఆవిడ ఇలా పెట్టుకొని హ్యాండ్ బ్యాగ్ వేసుకుని ఇలా జడ ముందేసుకుని అలా ప్లాన్ చేశాను. ఎలా ఉంది ఏంటి చూసి నాకు చెప్పండి.
ఇది నా నెక్స్ట్ గెటప్. సో పద్మావత్ మూవీ నుంచి దీపికా పడుకోన్ గెటప్ అనమాట. సో ఇది చూడగానే మీ అందరికి కూడా తెలిసిపోతుంది. అండ్ అట్ ద సేమ్ టైం ఈ సెట్ కూడా పద్మావతి సెట్టే అనమాట. ఇక్కడ పద్మావతి సెట్ ఉందని తెలిసి సరే నేను కూడా అది ఒకసారి ట్రై చేద్దాము అని ట్రై చేశాను. ఏదో కొంతవరకు ట్రై చేసి ఆ గెటప్ తీసుకురావడానికి నా వంతు ప్రయత్నం చేశాను. ఎలా ఉంది ఏంటి అనేది నాకు కమెంట్స్లో చెప్పండి. ఇది యాక్చువల్లీ మైసూర్ క్రేప్ సిల్క్ సారీనే, లెహంగా కాదు. నేను క్యాన్ మీద లెహంగా లాగా కట్టుకున్నాను అనమాట. ఇదొక టైప్ ఆఫ్ టైయింగ్. నేను చెప్పాను కదా మీకు ఒక్కొక్క శారీ ఒక్కొక్కలాగా కట్టుకుంటానని. అలానే ఇది కూడా శారీతోనే లెహంగా లాగా అండ్ గుజరాతీ స్టైల్లో లాగా కట్టుకున్నాను. అది ఎలా ఉంది ఏంటి అనేది నాకు కమెంట్స్లో చెప్పండి. ఈ శారీ కూడా రాధేసిరి పేజ్ నుంచి తీసుకున్నాను. జ్యువెలరీ గోయా సిల్వర్ జ్యువెలరీ అండ్ దిస్ మేక్ ఓవర్ బై దీపు. సో మనం స్టార్ట్ చేసేద్దాం. అలవాటు లేని ముక్కు పుడక కదా, జారిపోతూ ఉంది అండ్ ఏదో ఒకలాగా అనిపిస్తుంది ఏదో ఉన్నట్టు. సో అప్పుడప్పుడు ఇలా టచ్ చేసుకుంటూ ఉన్నాను అనమాట. ఈరోజు 4 కలర్ సారీస్ కంప్లీట్ చేసామన్నమాట. రేపు కూడా షూట్ ఉంది. ఒక్కొక్క గెటప్ వేసుకుని ఒక్కొక్క కలరు చేసిన తర్వాత నేనే చాలా ఎగ్జైటెడ్గా ఉన్నాను. అవుట్కమ్ ఎలా రాబోతుందో ఏంటో చూద్దాము అని. ఐ థింక్ మీరు కూడా అలానే ఉండుంటారు కదా. సో నా ఇన్స్టా పేజ్ చూడండి. మళ్ళీ రేపు కలుద్దాం. రేపు ఇంకా ఉన్నాయి, అప్పుడు కూడా నేను చూపిస్తాను.